నమస్తే. విశాఖపట్నంలోని లెటిన్ గార్డెన్ స్కూల్లో కుప్పకూలిన విద్యార్థి ఘటన అయితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారుతుంది. సోషల్ మీడియాలో కూడా ఆ వీడియో కూడా వైరల్ అయ్యి ఇటు పేరెంట్స్లోను ఇటు టీచర్లోను పౌర సమాజంతో కూడా ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తుంది. ఇదే అంశం విషయంలో అయితే మాత్రం ఇప్పటికే చాలామంది మాట్లాడుతున్నారు. పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని కొంతమంది అంటుంటే టీచర్ల ప్రవర్తన విషయంలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉందంటూ కూడా మరికొంతమంది మాట్లాడుతున్నారు. ఇదే అంశంపై అయితే మాత్రం మనతో మాట్లాడడానికి ఎమ్మెనేని రామారావు గారు ఉన్నారు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్. ఇప్పటికే వారు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఏం మాట్లాడతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కంప్లైంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ప్రధానంగా ఎలాంటి అంశాలను కూడా మీరు మానవ హక్కుల సంఘానికి చెప్పారు? అయితే నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. దేశవ్యాప్తంగా ఒక టీచర్స్కు ఒక పాలసీ అనేది ఏర్పాటు చేయాలి. ఆ పాలసీ ఏర్పాటు చేసేలాగా మీరు ప్రభుత్వాలకు సూచించాలి, అదేవిధంగా ఆదేశాలు ఇవ్వాలని నేను కోరడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్టయితే లిటిల్ గార్డెన్ స్కూల్ అనే ఒక స్కూల్లో ప్రణయ్ తేజ్ అనే చిన్న పిల్లగాడు అయితే ఏదో కారణంపై, అంటే మనకు ఆడియో అంత క్లియర్ లేదు, ఏదో కారణంపై టీచర్ కొద్దిగా మందలించడం జరిగింది. షర్ట్ పట్టుకొని బట్టలు అంటే కొద్దిగా ఇట్లా గుంజుడు మనం చూసినాక దాని తర్వాత మొత్తం ప్యానిక్ అయిపోయి ఆ పిల్లగాని ఒక చెంపదెబ్బ కూడా కొట్టింది ఆమె. అది ఇప్పుడు ఆమె కూడా ఒక మాతృమూర్తి, గట్ల చిన్న పిల్లగాళ్ళని అట్లా డీల్ చేయరాదు, వాళ్ళకు కొద్దిగా సంజాంచి చెప్పాలి. కాకుంటే ఆమె ఆడ చూసినట్టయితే మనము ఆ పిల్లాడిని పిలిచి మొత్తం భయంతో ప్యానిక్ అయిపోయాడు. పిల్లాడు పైపోయి ఆడనే కుప్పగూలిపోయాడు. అంటే గుండెపోటుతో కుప్పగూలిపోయాడు అది అంటుండ్రు, గుండెపోటుతో కుప్పగూలిపోయిండ్రని అంటుండ్రు. కాకుంటే అంత భయం కలిగింది ఆ పిల్లాడిలో. ఆ చిన్నారి అంటే ఆ చిన్న మైండ్ సెట్, ఆ చిన్న పిల్లని మైండ్ సెట్ అనేది పూర్తి శాతం భయంతో ఆ టీచర్ ఏమంటుందో, ఆమె కొడుతుందో, లేకుంటే ఏమవుతుందో, అందరి ముందట నాకు అవమానం అవుతుందో అని చిన్న పిల్లగాడు వీడియోలో కనబడుతుంది. ఆ పిల్లని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసినా కానీ టోటల్ ప్యానిక్ అయిపోయి పడిపోవడం జరిగింది. అయితే నేను మొత్తం దేశవ్యాప్తంగా ఒక పాలసీ తీసుకురండి, అదే ఈ విధంగా పిల్లలను అబ్యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అయితే దీనిపై ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురండి. అయితే టీచర్స్ కూడా కొన్ని సమయాలలో అంటారు కదా, దండం దశగుణం భవత్ అని. అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే అది వేరే వైపు పాయింట్అవుట్ చేస్తుంది. అయితే ఆ టైంలో ఒక మైండ్ సెట్ అనేది వేరే ఉంటుండే. కాకుంటే ఇప్పుడు చాలా సెన్సిటివ్ అవుతుండ్రు పిల్లలు. అయితే వాళ్ళకు కొద్దిగా వాళ్ళ అనుగుణంగా చెప్పుకుంటూ ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనేది చేపించే అవసరం ఎంతనన్నా ఉంది. అయితే అదేవిధంగా కొన్ని సమయాలలో కొంచెం అడమెంట్గా ఉంటారు పిల్లలు. వాళ్ళని అనలైజ్ చేసి వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ కానీ, లేకుంటే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుంది అనేది టీచర్స్ తెలుసుకొని ఒక సైంటిఫిక్గా మనము సాంకేతికతను ఆధారంగా చేసుకొని వాళ్ళ ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనేది పిల్లల వైపు చూపెడితే మంచిగా ఉంటుంది. ఆమె కూడా ఒక తల్లే. ఇప్పుడు సడన్గా అంటే ఇప్పుడు కావాలని చేసి ఉండొచ్చు అని నేను అంటలేను. కాకుంటే ఆ లేత మనసు, ఆ పిల్లని చిన్న మైండ్ సెట్ అనేది పూర్తి స్థాయిలో డిస్టర్బ్ అయ్యి మొత్తం ప్యానిక్ అయిపోయి ఆ పిల్లగాడు మృతి చెందిండు. చాలా బాధాకరమైన విషయం. అయితే నేనేమంటున్నా అంటే దీనిలో దేశవ్యాప్తంగా ఒక పాలసీ, ఇవాళ దినం ఆంధ్రాలో పక్క రాష్ట్రంలో అయింది, రేపు ఇంకొక జాగాలో కావచ్చు. అంటే ఈ కానరాని ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. అయితే మొత్తం గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్లో కావచ్చు, ఒక పాలసీ, ఒక ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనేది మనం పెట్టాలి. ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు చూసుకున్నట్టయితే పిల్లలను ఆ విధంగా దగ్గర పిలిచి భయపెట్టరాదు, అదేవిధంగా టచ్ చేయరాదు, వాళ్ళని బెదిరించరాదు. అవన్నీ అటువంటి ప్రమాణాలతో కూడిన ఒక కరిక్యులం అనేది, ఒక మ్యాండేట్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మీరు చూడాలని చెప్పేసి నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడం జరిగింది. నిజంగా ఒకప్పుడు శిక్షణ అనేది శిక్షతో నేర్చుకునే అవకాశం ఉండే, దండన కూడా ఉండేది. కానీ ఆ రోజులు ఒక రకంగా ఉండే. ఇప్పుడు ఒక రెండు రకాల సమస్యలు ఉన్నాయి సార్. ఒకవైపు శిక్ష లేకపోవడం వల్ల కూడా పిల్లలు చెడిపోతున్నారని ఒక చర్చ. ఒకసారి ఇప్పుడు చిన్న గట్టిగా మాట్లాడితేనే మొత్తం కుప్పకూలి భయభ్రాంతులకు గురై రకరకాలుగా పిల్లలు వణికిపోతున్నారు. సో ఏం జరగాలి? నిజంగా ఎక్కడ మార్పు జరగాలి? ఏమన్నా
పేరెంట్స్లో మార్పు జరగాలనా, టీచర్ విధానంలో మార్పు జరగాలనా, పిల్లల పెంపకంలో ఎక్కడైనా జరగాలా, ఏం జరగాలి? మన సమాజంలోనే మార్పు రావాలి. ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలని మనం గౌరవిస్తాం. అదేవిధంగా అంటే మేము చిన్నగా ఉన్నప్పుడైతే మేము చాలాసార్లు మమ్మల్ని స్కూల్లో టీచర్లు మందలించడం జరిగింది, అదేవిధంగా కొట్టడం కూడా జరిగింది. అయితే అప్పట్లో మేము అత్యంత గౌరవంతో ఉండేటోళ్ళము. టీచర్లు కూడా వాళ్ళను వాళ్ళ సొంత పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటుండే. అయితే అవసరమైతే వాళ్ళు కట్టెకు పని చెప్తుండే, స్కేల్కు పని చెప్తుండే, రూలర్కు పని చెప్తుండే. కాకుంటే అది ఒక విధంగా క్రమశిక్షణలో పెట్టడం. కాకుంటే ఇప్పుడు పిల్లలు చాలా సెన్సిటివ్ ఉన్నారు. అయితే వాళ్ళ మనసుని అర్థం చేసుకొని మనం ప్రవర్తించడం మంచిది అని నా అభిప్రాయం. అయితే దేశవ్యాప్తంగా అంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా కృషి చేయాలి. ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఒక పాలసీని తీసుకొచ్చి ఆ పాలసీ ప్రకారం ఇట్లాంటి బెదిరింపులకు పాల్పడరాదు. అయితే హోంవర్క్ చేయకపోతే ఈ విధానంలో కూడా మార్పులు తేవాల్సిన అవసరం ఎంతనన్నా ఉన్నది. అయితే ఇది నేను చేయలేకపోతే పెద్ద శిక్ష పడుతుందేమో, అందరి ముందట నన్ను హ్యూమిలియేషన్ చేస్తారేమో, నన్ను బాడీ షేమింగ్ చేస్తారేమో, లేకుంటే నన్ను తిడుతుందేమో టీచరు అనే భయం వాళ్ళ నుండి వెళ్ళిపోవాలి, ఆ పిల్లల నుండి వెళ్ళిపోవాలి. ఇది ఒక ఇంటరాక్టివ్ లెర్నింగ్. అంటే నేను మంచిగా ఆడుతూ పాడుతూ నేర్చుకునేటట్టు ఆ విధంగా ఆడ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేస్తే మంచిగా వాళ్ళు నేర్చుకునేది కూడా ఎక్కువ నేర్చుకుంటారు. అదేవిధంగా మంచి విధంగా అంటే ఈ చిన్నతనంలో వాళ్ళ మైండ్ పైన ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో అదే దాన్ని వాళ్ళు పెద్దగా అయినాక కూడా క్యారీ చేస్తారు. కాబట్టి ఒక మంచి సమాజం కొరకు తల్లిదండ్రులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖ అధికారులు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఒక ఇంటరాక్టివ్ లెర్నింగ్ అట్మాస్ఫియర్ అనేది మనం క్రియేట్ చేసుకోగలిగితే మంచి ఉంటుందని నా అభిప్రాయం. సార్, చివరి ప్రశ్న అనుకోకుండా అడగాల్సి వస్తుంది. వాస్తవానికి ఒకవైపు ప్రిన్సిపల్ని చంపిన విద్యార్థులు, ఈ ఘటన ఇప్పుడు చర్చకు వస్తున్న ఈ సమయంలో బాలుడు టీచర్ ముందు చనిపోయిన ఘటన, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పాఠశాలకు సంబంధించిన రెండు ఘటనలు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయినాయి. రెండు సందర్భాలను ఎట్లా విశ్లేషిస్తారు? అయితే ఈ టీచర్ని చంపిన ఘటన అనేది వాళ్ళు నేర ప్రవృత్తిపై అంటే వాళ్ళ తల్లిదండ్రుల వైపు చేయి చూపెట్టే అవసరం ఎంతనని ఉన్నది. అయితే వాళ్ళ పిల్లాడు పాడైతుండంటే అవసరమైతే రెండు కొట్టి తిట్టి లేకుంటే మంచి మార్గాలను ఏదో విధంగా ఆ పిల్లగాన్ని సరైన దొవ్వల పంపించే బాధ్యత ప్రతి తల్లిదండ్రుల పైన ఉన్నది. పిల్లగాడు ఎటు పోతుండు, పిల్లగాడు ఏం చేస్తుండు అనేది ఒక తల్లిదండ్రులు అడగాలి. అయితే అడగకుండా ఇప్పుడు దాంట్లో టీచర్ల తప్పేమున్నది? ఇప్పుడు వాడు అసలు ఆ పిల్లగాని మనం ఈ ఘటనలో చూసుకున్నట్టయితే, రూపారెడ్డి ఘటనలో చూసుకున్నట్టయితే ఆ పిల్లలు అంటే కొద్దిగా నేర ప్రవృత్తి వైపు సిగరెట్లు తాగుతురు, ఇట్లా అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతురు, సరిగా ఫోకస్ చేస్తలేరు అనే విషయాన్ని గుర్తించి వాళ్ళని డే స్కాలర్గా మార్చడం జరిగింది. అయితే అయినాక అది మనసులో పెట్టుకొని అంటే తల్లిదండ్రుల బాధ్యత, కనీస బాధ్యత లేదా ఆ పిల్లలను సరైన తొవ్వలో నడిపేనికి వాళ్ళు ఏడికి పోతుండ్రు, సిగరెట్లు తాగుతారట. ఆడోడో చెప్తుండ్రు సిగరెట్లు తాగుతారు, వాడు ఎందుకు అమ్మిండండి సిగరెట్లు అమ్ముతారా మైనర్స్కు? అదేవిధంగా వాళ్ళు గంజాయి తాగుతారని కొంతమంది అంటున్నారు. గంజాయి ఏడికెళ్ళి దొరుకుతుంది. అదేవిధంగా మందు తాగుతారు అని కొంతమంది అంటున్నారు. అంటే మందు అంటే వాళ్ళకు మైనర్లకు వైన్ షాప్లో పోయి మందు తెచ్చుకునేంత స్వాతంత్రం ఉంటుందా? అంటే మంచి పంద వైపు నడువుర్రి, మంచిగా ఉండుర్రి అని చెప్తే అట్లా కాకుండా ఇట్లాంటి మొత్తం ఇట్లాంటి చెడు అలవాట్లు చేసుకొని పూర్తి స్థాయిలో నేర ప్రవృత్తి. ఇప్పుడు వానికి ఇంటర్నెట్ యాక్సెస్ ఏడికెళ్ళి ఉన్నది, ఫోన్లోనే కదా, మొబైల్ ఫోన్లోనే కదా. ఆ మొబైల్ ఫోన్ ఎవరు కొనిచ్చిండ్రు? విలాసవంతమైన జీవితం గడుపుదాము, విలాసవంతమైన జీవితం గడపాలంటే హత్య చేయాలని వాళ్ళు ఆలోచన చేసే పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఈ ఇంటర్నెట్ ద్వారా, అదేవిధంగా వాళ్ళు పూర్తిగా దీనికి బానిసలు అయిపోవడం ద్వారా ఇదైంది. అయితే దాంట్లో టీచర్ల పాత్ర కావచ్చు, లేకుంటే స్కూల్ స్టాఫ్ పాత్ర కావచ్చు, ఏం లేదు. ఈడ చూసుకుంటే చిన్నపిల్లవాడు చనిపోయిన పూర్తి శాతం టీచర్ వైపే. అంటే స్కూల్ యాజమాన్యం కాకుండా ఆ టీచరే ఆమె బిహేవియర్ సరిగ్గా లేదు. ఎట్లా పడితే అట్లా పిల్లలను దగ్గర పిలిచి కొట్టి భయపెట్టి బెదిరించి అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది
భిన్న ధృవాలు, భిన్నమైన కోణాలు. ఇది పూర్తి శాతం తల్లిదండ్రుల తప్పే. అదేవిధంగా సమాజంలో చూడనట్టు ఇడిచిపెట్టే మన తప్పు కూడా ఉన్నది. మనం కూడా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు చూడనట్టు ఇడిచిపెడతాం. అరే మనకెందుకులే, మన పిల్లవాడు కాదు, ఎవడో సిగరెట్ తాగుతుంటే మనకెందుకు, లేకుంటే ఇదే. అయితే వాడిని మందలించకున్నా, వాడిని తిట్టకున్నా, ఇది చేయకున్నా కానీ కనీసం పోలీస్ అధికారులకు ఇప్పుడు మనం చూస్తే ఏడబడితే పాన్ షాప్ల కాడ చప్రిగాన్లు సిగరెట్లు తాగుకుంటా, గుట్కలు నములుకుంటా ఏడబడితే కనబడుతున్నారు. సో కనబడుతున్నప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? నియంత్రించే బాధ్యత 100% పోలీసుదే కదా. కాబట్టి పోలీసు వాళ్ళు దీనిలో పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టాలి. ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా, ఇటువంటి మైండ్ సెట్ పిల్లల అలవాటు కాకుండా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఇకపై ఇటువంటి నేరాలు కాకుండా చూసే బాధ్యత పూర్తి శాతం వారిపైననే ఉన్నది. ఇది మొత్తంగా పిల్లల విషయంలో మాత్రం టీచర్లు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల మనస్తత్వాలు అర్థం చేసుకొని కూడా వాళ్ళకు జాగ్రత్తగా పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకప్పటి నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. పిల్లల్లో కూడా చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, సెన్సిటివ్గా మారిపోయారు. ఇలాంటి సందర్భంలో పర్సన్ బట్టి కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అలాగే జాతీయ స్థాయిలో ఒక విద్యా విధానంలో కూడా మార్పు రావాలి. ఒక పటిష్టమైన ఒక పాలసీని మొత్తం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవి అమలు చేయాలి. పిల్లల మనస్తత్వాలు తగ్గట్టు వాళ్ళకు పాఠాలు చెప్పాలి తప్ప బంధించడమో లేకపోతే బెదిరించడం వల్లనో ఈరోజు ఇబ్బందులు పెడితే మాత్రం ఒకప్పుడులాగా లేని కారణంగా ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ఘటన లాంటివి ఇంకా చాలా చోట్ల జరిగే అవకాశం ఉంది. దీన్ని మేలుకోవాల్సిన అవసరం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అలాగే ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని కూడా హైకోర్టు అడ్వకేట్ ఇమ్మనేని రామారావు గారు చెప్పిన సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.